నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కుందకర్తిలో గ్రామంలో పర్యటించారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. గ్రామంలోని కేశవ బలిరాం హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. స్మృతి మందిరం నిర్మాణ పనులను పరిశీలించారు. దేశంలో చిన్న రాష్ట్రాల్లో మూడో చిన్న రాష్ట్రం త్రిపుర అని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో త్రిపుర నార్త్ ఈస్ట్ కార్నర్ కు గేట్వే ఆఫ్ ఇండియా కాబోతుందన్నారు గవర్నర్. రాబోయేటువంటి రోజులలో త్రిపుర నార్త్ ఈస్ట్ ప్రాంతానికి ఒక గేట్వే ఆఫ్ ఇండియా కాబోతుంది. ఎందుకనంటే బంగ్లాదేశ్ లో ఉండేటువంటి చిట్టగాం పోర్ట్ నుండి రైల్వే రోడ్ కనెక్టివిటీ వచ్చింది, కానీ ఇంకా ప్రారంభం కాదు. అంటే టెక్నికల్ గా ప్రారంభమైంది, పొలిటికల్ అన్సర్టినిటీ వలన దాన్ని ఇప్పుడు అమలు చేయలేదు. అదే రకంగా కలకత్తాకి వెళ్ళి డైరెక్ట్ గా బంగ్లాదేశ్కి వెళ్ళి అగర్తలాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్స్ ఉన్నాయి, రైల్ కనెక్టివిటీ కూడా వచ్చింది. పొలిటికల్ సిచ్యువేషన్ సెట్ అయినట్లయితే అక్కడికి వెళ్ళి ఈ చిట్టగాం పోర్ట్ నుండి కనుక ప్రారంభమైనట్లయితే ఇప్పుడు 3-4 రోజులు పడుతుంది ఇక్కడికి వెళ్ళి చేపలు తీసుకెళ్లాలన్నా గుడ్లు తీసుకెళ్లాలన్నా అక్కడికి. అప్పుడు కేవలం 8 గంటలు, విశాఖపట్నం కూడా 8 గంటలలో అక్కడికి పోయేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా త్రిపుర రాబోయేటువంటి రోజులలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్.